పూడి గ్రామం నుంచి ఈ రోజున జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నారా లోకేష్ గారిని మనం బలపరచడం కోసం సంఘీభావంగా ఈ మన ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతున్నారు. లోకేష్ గారికి మంచి స్పందన లభిస్తుంది. ఇక్కడ మనం లోకేష్ గారు నాన్ లోకల్ అనే మాట వినపడుతుంది. లోకేష్ గారు లోకలేనండి. ఎందుకంటే ఆయన 2019లో మనకి పోటీ చేసినప్పటి నుంచి ఈ యొక్క కాన్స్టిట్యున్సీని ఆయన సొంత నియోజకవర్గంగా చేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు 29 సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజున మన లోకేష్ గారు మన నియోజకవర్గంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా జనంలో కలిసిపోవడం జరుగుతుంది. ఆయన నాన్ లోకల్ అనేది అనే మాట అవాస్తవం. ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన నివాసం కూడా ఉండవల్లిలోనే ఉన్నారు. నాన్ లోకల్ అనే మాట అనేది అబద్ధం అండి. ఆయన లోకల్గానే ఉన్నారు. ఆయన లోకల్గా మన అందరి సమస్యలు తీరుస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఆయన ఓడిపోయినా కానీ ఇక్కడ మనకి ముఖ్యమైన అభ్యర్థిగా ఉంటూ మనందరికీ యొక్క కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని లోకల్ నాన్ లోకల్ అని కాదు, మనకి ఎవరు పనిచేస్తారు మన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయటంలో లోకేష్ గారు ముఖ్య పాత్ర పోషిస్తారు అని మేమందరం ఆశిస్తూ ఆయనకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామండి.